హాయ్ అండి. వెల్కమ్ టు సిరీస్ కిచెన్ అండ్ టిప్స్. వీడియో చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. చాలామందికి జుట్టు అనేది కుచ్చులు కుచ్చులుగా రాలిపోతూ ఉంటుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా జుట్టు రాలడం అనేది అస్సలు తగ్గదు. అలాంటి వాళ్ళు ఈ చిన్న రెమెడీని అయితే ట్రై చేయండి. జుట్టు అనేది ఊడడం తగ్గిపోతుందండి. వందలు ఖర్చు పెట్టి ఖరీదైన షాంపూలని అలాగే కండిషనర్స్ అని కొంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేయండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే మన జుట్టుని నల్లగా, దృఢంగా అలాగే చాలా పొడవుగా అయితే పెంచుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు టీ పౌడర్‌ని వేసుకోవాలండి. టీ పౌడర్‌లో మనకి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి హెయిర్ రూట్స్‌ని బలంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే త్వరగా జుట్టు అనేది తెల్లబడకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. జుట్టు రాలడం పూర్తిగా ఆగిపోతుందండి. అలాగే ఉన్న జుట్టుని బలంగా చేయడానికి మనకి టీ పౌడర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు నేనైతే ఇక్కడ టీ పౌడర్‌ని వేశాను. మీరు ఇంట్లో ఏ టీ పౌడర్ వాడతారో అదే వేసుకోండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతులండి. మెంతుల గురించి అందరికీ కూడా బాగా తెలుసు కదండి. ప్రతి ఒక్కరు కూడా హెయిర్ గ్రోత్‌కి అలాగే మెంతులను వాడుతూ ఉంటారు. అంతేకాదండి తలలో ఉన్న చుండ్రును నివారించడానికి కూడా ఈ మెంతులు మనకి బాగా ఉపయోగపడతాయండి. ఈ మెంతులలో ఉన్న పోషక విలువలు జుట్టును బాగా పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒక 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకుంటున్నాను. మీరు మీ జుట్టు పొడవును బట్టి ఈ లిక్విడ్ని అయితే తయారు చేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ నీళ్ళలో 2 స్పూన్ల వరకు టీ పౌడర్ అలాగే 2 స్పూన్ల వరకు మెంతులు వేశాను. అలాగే నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. ఈ కరివేపాకు కూడా మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. రోజు తినే ఆహారంలో కరివేపాకుని ఎక్కువగా తినండి. మన జుట్టుకే కాదండి కంటి చూపుకి కూడా మనకి ఈ కరివేపాకు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ అండి. ఈ నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మనకి జుట్టు అనేది ఎక్కువగా ఎందుకు ఊడుతుందంటే రూట్స్ అనేవి బలహీనంగా ఉండడం వల్ల జుట్టు అనేది ఎక్కువగా ఊడిపోతూ ఉంటుందండి. జుట్టుకు కావాల్సిన పోషణ తగ్గినప్పుడు జుట్టు అనేది ఎక్కువగా ఊడుతుంది. అలాంటప్పుడు మనం ఈ నిమ్మకాయని యూజ్ చేయడం వల్ల జుట్టు రాలడం నుంచి అయితే ఉపశమనం కలుగుతుందండి. అలాగే తలలో ఉన్న చుండ్రుని నివారించడానికి కూడా మనకి నిమ్మకాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయని తీసుకొని ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయలో నుంచి రసం పిండుకొని ఈ నిమ్మ చెక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే కదండి. వందలు ఖర్చు పెట్టి మన హెయిర్ గ్రోత్‌కి అలాగే కండిషనర్స్ అని ఎన్నెన్నో కొంటూ ఉంటాము. అలా కాకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఒక్కసారి ఈ లిక్విడ్‌ని తయారు చేసుకోండి. వారంలో 2 సార్లు ఇది ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒక నెల రోజులు వాడండి. మీకు డిఫరెంట్ అనేది తెలుస్తుందండి. ఇవంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. ఈ మెంతులు అలాగే ఈ కరివేపాకు, నిమ్మకాయల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకి నీళ్ళలోకి వచ్చేలాగైతే బాగా మరిగించుకోవాలి. ఒక గ్లాసు నీళ్లు అర గ్లాసు అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలండి. మనకి లిక్విడ్ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. మన జుట్టు పెరుగుదలను అలాగే జుట్టు అనేది నల్లగా దృఢంగా ఉండడానికి మనకి లిక్విడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక్క నెల రోజులు మీరు ఈ లిక్విడ్‌ని వాడితే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి. ఎంత సన్నగా ఉన్న జుట్టు అయినా సరే బాగా మందంగా అలాగే ఒత్తుగా దృఢంగా అయితే పెరుగుతుందండి. ఇక్కడ చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ అర గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ లిక్విడ్‌ని ఉపయోగించుకోవచ్చండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా ఈ లిక్విడ్‌ని అయితే వాడుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ కూడా చాలా బాగా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు ఎన్నెన్నో వాడుంటారు. ఒక్కసారి ఈ రెమెడీ ట్రై చేయండి. ఈ లిక్విడ్ అయితే బాగా అర గ్లాస్ అయ్యేంత వరకు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ లిక్విడ్‌ని అయితే మనం బాగా పూర్తిగా చల్లారనివ్వాలి. వీటినైతే కనుక పక్కన పెట్టేద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి అయితే ఫిల్టర్ చేసుకుందామండి. చూడండి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని పైన టీ ఫిల్టర్ పెట్టేసుకొని ఒకసారి అయితే కనుక మనం చక్కగా వడపోసుకుందామండి. ఇలా లిక్విడ్ని అయితే వడపోసిన తర్వాత ఇందులో మీ దగ్గర విటమిన్ సి క్యాప్సూల్స్ ఉంటే కనుక ఒక 2 వేసుకోండి. లేదంటే కనుక ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి నూనె కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదైతే వేసుకోండి. నేనైతే కనుక ఇక్కడ విటమిన్ ఈ ట్యాబ్లెట్స్ని అయితే కనుక ఒక 2 వేసానండి. ఈ లిక్విడ్ మనం హెయిర్కి అప్లై చేయడం వల్ల లాభాలు ఏంటంటే ఎంత సన్నగా ఉన్న జుట్టు అయినా సరే నల్లగా దృఢంగా ఒత్తుగా పెరుగుతుందండి. అలాగే మన తలలో ఉన్న చుండ్రంతా కూడా పోతుంది.
విపరీతంగా జుట్టు ఊడుతుంది అనుకునే వాళ్ళకి ఈ రెమెడీ పాటించడం వల్ల జుట్టు ఊడటం అయితే తగ్గుతుందండి. చాలామందికి తలలో దువ్వాన పెట్టామంటే చాలు కుచ్చులు కుచ్చులుగా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ లిక్విడ్ స్ప్రే చేశారంటే కనుక మీకు జుట్టు ఊడడం అనేది పూర్తిగా ఆగిపోతుందండి. మన జుట్టు అనేది కూడా మంచి గ్రోత్ ఉంటుంది. జుట్టు అనేది బాగా ఎక్కువగా ఒత్తుగా పెరుగుతానికి ఈ లిక్విడ్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది ఒక మ్యాజికల్ లిక్విడ్ అని అయితే చెప్పొచ్చు. చాలా పవర్ఫుల్గా అయితే మనకి ఈ లిక్విడ్ అనేది పనిచేస్తుందండి. చక్కగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని పోసుకొని చక్కగా హెయిర్ అంతా కూడా స్ప్రే చేసుకోవాలి. స్కాల్ప్కి అంతా పట్టే విధంగా అయితే స్ప్రే చేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ స్ప్రే బాటిల్ లేదు అనుకుంటే కాటన్తో కొంచెం కొంచెం ముంచుకొని స్కాల్ప్ అంతా కూడా పట్టించుకోవాలి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని చక్కగా స్ప్రే చేసుకోండి. ఒక 2 అవర్స్ ఆగిన తర్వాత చక్కగా హెడ్ బాత్ చేసేయండి. వారానికి 2 సార్లు ఇలా ట్రై చేశారంటే 1 మంత్లోనే మీకు రిజల్ట్ అనేది కనపడుతుందండి. తప్పకుండా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే కనుక షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.